పొద్దున లేవంగానే నాకు ఫుల్ తలనొప్పి లేసింది. పాలొస్తే చాయ్ తాగుదామనేసి అనుకున్నాను నేను. పాలొస్తే అనేసి పాల కోసం చూస్తూ కాసేపు అలా కూర్చున్నాను. కూర్చొని ఇంకా వస్తలేవనేసి నేను కిచెన్‌లోకెళ్ళి గిన్నెలు తోమేసేలోపు వస్తాయిలే అనేసి అనుకున్నాను. అనుకోని గిన్నెలు తోముదామనేసి కిచెన్‌లోకెళ్ళగానే అక్కడ పాలతను సౌండ్ చేశాడు. ఏం సౌండు? బైక్ సౌండ్ చేశాడు. బైక్ సౌండ్ చేయగానే నాకు పాలొచ్చినాయని అర్థమయ్యేసి రెక్కలు ముక్కలు కట్టుకొని పాల కోసం ఎగురుకుంటూ వెళ్ళాను బాటిల్ పట్టుకొని. ఎగురుకుంటూ వెళ్ళగానే పాలతను పాల బాటిల్ ఇచ్చాడా. ఇచ్చాక నేనొచ్చి పాలు చాయ్ తాగేయాలి, ఇప్పుడు టీ తాగేయాలి, నాకు తల చాలా నొస్తుంది, ఇక తాగు ప్రేమలత తాగేసేయి అనేసి చాలా నా మనసు పొంగిపోతుంది చాయ్ కోసం. అయితే నేనేం చేశానంటే పాలు బాటిల్ మూత తీసేసి పాల గిన్నెను మంచిగా నేనెప్పుడు పాలు పోసినా కూడా వాటర్ తోటే కడుగుతా. మా ఆయన చాలాసార్లు తిడతాడు, వాటర్ ఎందుకు వెయిట్ చేస్తావు అనేసి చాలా తిట్టినా కానీ నేను నీట్గా ఉంచుకుంటాను గిన్నెలు. తోమిన తర్వాత కూడా మళ్ళీ వాటర్ తోటి నేను క్లీన్ చేసుకొని పాలనేటివి అందులో పోసేసుకొని మంచిగా నీట్గా చేసేసుకుంటాను. లోపు పాల గిన్నె తీసుకొని పాల బాటిల్ తోటి పాలు మొత్తం గిన్నెలో పోసాను. పోసిన తర్వాత పాలన్నీ మరుగుతున్నాయి. మరగంగా ఏమైంది అంటే పాలలో ఈ విషపురుగు అనేది మరిగి పైకి తేలింది. ఈ విషపురుగు దీన్ని ఏమంటారంటే ఇది అప్రోన్ గుర్రం అనేసి అంటారు. ఈరోజు పాలల్లో ఇది వచ్చిందండి. పాలు పట్టుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడో ఒకసారి మిస్టేక్ అవుతుంది, బట్ మనం కూడా చూసుకోవాలి. నేను చూడకుండా అంటే వాళ్ళు కూడా బాగానే పోస్తారు కదా అనేసి అనుకుంటాం. కాకపోతే అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళు చూసుకోరేమో, ఇట్లా వచ్చింది. నేను చూడకుండా దాన్ని వడపోయాం కదా, మంచినే వస్తాయి కదా పాలు అనేసి అనుకుంటాం, కానీ ఈరోజు ఇట్లా జరిగిందండి. ఫ్రెండ్స్, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. పాలు పోసుకునేటప్పుడు వడపోసి ఏమైనా ఉంటే చూసుకోండి. పిల్లలకి ఇస్తే చాలా ప్రమాదం. మా పాప అయితే నేను కిచెన్లో లేకపోతే పాలు మరుగుతున్నా కూడా అక్కడ చల్లార పెడతా కదా, గంజు అనేది కింద పెడితే మా పాప నాకు తెలియకుండానే గ్లాస్లో పోసుకొని తాగుతుంది. బట్ నేను చాలా కేర్ఫుల్గా ఉండడం జరిగింది ఈరోజు. నాకు చాలా హెడేక్ ఉండే, కాకపోతే ఈ పురుగుని చూసిన తర్వాత టీ తాగడం అనేది ఇక నాకు వద్దు అనేసి అయిపోయింది. ఈరోజు మొత్తం పాలన్నీ వేస్ట్ అయిపోయినాయి. కాకపోతే ఫ్రెండ్స్, జాగ్రత్త. ఇలాంటి విష పురుగుల వల్ల ప్రాణాపాయం మనకు ఉంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, పాలు పోసే అతను ఎలా పోస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం వచ్చిన తర్వాత ఒకసారి బాటిల్ చెక్ చేసుకోవడం అనేది, లేకపోతే పాలు వడపోసుకోవడం అనేది కొంచెం చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.